సరదాగా బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తినుద్దాం లే. ఇప్పుడు నేను ఏమన్నానని అలా గుడ్లు రుమి చూస్తున్నావు? క్లైమేట్ బాగుంది కదా అని ఐస్ క్రీమ్ తినడానికే కదా పిలిచాను. నన్ను ఎప్పుడు చూడనట్టు అలా చూడడం మానేసి లేచిరా. అసలు నేను తిన్నానా లేదా అని ఒక్క మాట అయినా అడిగావా? ఇప్పుడు నేను అడగలేదని నువ్వు తినకుండా ఉన్నావా ఏంటి? తినాలంటే కొంపలో అన్నం ఉండాలి కదా. అన్నం లేకపోతే ఏంటి? నీకు అన్నం వండుకోవడం తెలియనట్టు మాట్లాడుతున్నావు. వండుకొని తినచ్చు కదా. వండుకొని తినడానికి నేనేమైనా ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నానా? పనికి వెళ్తున్నాను. పని నుండి వచ్చేసరికి కనీసం అన్నం పెట్టాలని కూడా తెలీదా మీ అమ్మ అక్కకి? వాళ్ళకి అవసరమైనంత వండుకొని తినేశారు. నేను ఒకదాన్ని ఉన్నానని కూడా తెలీదా వాళ్ళకి? ఎలాగో ఇంట్లోనే కదా ఉన్నారు, ఆ మాత్రం కూడా పని చేయలేరా? ఏంటి నువ్వు వాళ్ళ మీద పడ్డావు? ఓహో, నేను వాళ్ళ మీద పడ్డానా? నీకు చెప్పాను చూడు, నన్ను నేను అనుకోవాలి. పెళ్ళానికి అన్నం కూడా పెట్టలేదు అంటే కనీసం ఎందుకు పెట్టలేదు అని నిలదీస్తావనుకున్నాను. వాళ్ళని నిలదీయకుండా నన్ను నిలదీస్తున్నావా? ఇంట్లో నలుగురున్నప్పుడు నలుగురికి సరిపడా వండడం కూడా తెలీదా వాళ్ళకి? ఇంట్లో ఖాళీగానే కదా ఉన్నారు, వాళ్ళకి అంతకంటే పని ఉంది. వాళ్ళలాగే నేను ఇంట్లోనే కూర్చునున్నానా? పనికి వెళ్తున్నాను కదా. అవును, నువ్వు కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నావు. మరి నువ్వు వచ్చేసరికి వాళ్ళన్నీ చేసి నీ ముందు పెడతారు. తమరు ఆ మాత్రం పని కూడా చేయట్లేదు కదా. ఏయ్, నా గురించి మాట్లాడాలంటే పళ్ళు రాలిపోతాయి. అంతకన్నా నువ్వేం చేయగలవులే. దేవుళ్ళ లాంటి మా అమ్మ నాన్నల్ని మోసం చేసి నిన్ను నమ్మి వచ్చినందుకు ఈ మాత్రం శిక్ష పడాలి నాకు. ఎందుకోసమే తీసుకొచ్చావా నన్ను? నా జీవితాన్ని ఇలా ఉద్ధరించడానికి నన్ను పెళ్లి చేసుకున్నావా? నేను నీకు ఇప్పుడు ఏం తక్కువ చేశాను? బానే చూసుకుంటున్నాను కదా. నీకు సూటు కాని మాటలు నువ్వు మాట్లాడకు. బాగా చూసుకోవడం అంటే ఎదురుగా కూర్చుని కన్ను అరపకుండా చూడడం కాదు. నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని బాధ పెట్టకుండా చూసుకోవడం, తప్పు చేశానన్న ఫీలింగ్ కలగకుండా చూసుకోవడం, తనకైన వాళ్ళెవరూ గుర్తు రానంతగా చూసుకోవడం, అవన్నీ నీకు చేత కావలే. ఉద్యోగం చేయమంటే చేయవు. బిజినెస్ బిజినెస్ అని ఉన్న నగలన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టేశావు. అవెలాగో తిరిగి రావు. అన్ని రకాలుగా నన్ను నాశనం చేసి పెట్టావు. ఇక నేను కూడా పని చేయకపోతే పస్తులుండి చస్తారేమోనని పనికి వెళ్తుంటే ఆ పనిని చులకన చేసి మాట్లాడుతున్నావు. సిగ్గుగా అనిపించట్లేదా నీకు? నీ నగలు తాకట్టు పెట్టానని నన్ను చులకన చేసి మాట్లాడుతున్నావా? చూస్తూ ఉండు, నెల తిరిగే లోపే నీ నగలు తీసుకొచ్చి నీ మొహాన కొడతాను. అప్పటి వరకు నన్ను చులకన చేసి మాట్లాడమంటే నిన్ను చావగొడతాను చెప్తున్నాను. అసలు నీలాంటి దానికి ఐస్ క్రీమ్ తినిపించాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఛే! మంచం మొత్తం ఈయనే పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? తిన్నగా పడుకునేలా లేరు, అటు ఇటు దొర్లుతున్నారు. హలో హలో, మిమ్మల్నే. కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నారు. ఏం చేయాలి? పిలుస్తుంటే పలకట్లేదు, కదిలిస్తుంటే కదలట్లేదు. ఈయనని ఎలా లేపాలి? నేనెలా పడుకోవాలి? ఏం అర్థం కావట్లేదే. మామూలుగా లేపుతుంటే లేవట్లేదు కదూ. ఇప్పుడెలా లేవరో నేను చూస్తాను.
కనిపించట్లేదంటే ఈ మనిషి మామూలు మనిషి కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా లేస్తారు. అమ్మా! ఏంటి చంపేస్తావా నన్ను? నా పాటికి నేను నిద్రపోతూ ఉంటే సూదితో పొడుస్తావెందుకు? మీ పాటికి మీరు పడుకోవాలనుకుంటే ఒక సైడ్కి పడుకోవాలి. ఇలా మంచమంతా ఆక్రమించి పడుకుంటే మిగతా వాళ్ళు ఎక్కడ పడుకోవాలి? మిగతా వాళ్ళు ఎవరు పడుకుంటారు ఇక్కడ? నేనెక్కడ పడుకోవాలి అని అడుగుతున్నాను. నువ్వు ఇక్కడెందుకు పడుకుంటావు? ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ పడుకోవాలి? ఇది నా గది. ఇందులో నేను మాత్రమే పడుకుంటాను. నువ్వు వేరే చోట ఎక్కడైనా పడుకో. ఇది మీ గదైతే మరి నా గదేది? నేనెక్కడ పడుకోవాలి? ఈ గదికి నన్ను తీసుకురమ్మని నేను బతిమాలానా? మీరే కదా బతిమాలు తీసుకొచ్చారు. ఈ గదిలో మీతో పాటే ఉండమనే కదా నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడేంటి నా గది నేను మాత్రమే పడుకోవాలంటున్నారు? నన్ను వేరే ఎక్కడైనా పడుకోమంటున్నారు? ఇది మీ ఒక్కరి గదే కాదు, నా గది కూడా ఇదే. ఇది మనిద్దరి గది. ఇంకేం మాట్లాడకుండా కొంచెం జరిగి పడుకోండి, నాకు నిద్ర వస్తుంది. సూదితో పొడిచి నా నిద్ర అంతా చెడగొట్టావు. ఇంకా నిద్ర ఎక్కడొస్తుంది? అంటే ఏంటి ఇప్పుడు? మీ నిద్ర నేను చెడగొట్టాను కాబట్టి జోల పాట పాడి మిమ్మల్ని నిద్రపుచ్చమంటారా? పాడుకోండి, ట్రై చేస్తాను. సన్నా జాజి పాడగా జింక్ చిక్కు చిక్కు జిమ్ చిక్కు మంచి కాడ పాడగా చలా గాలి పాడగా మాట వినకుందే ఎందుకే మనసులో ప్రేమే ఉంది మరవని మాటే ముంది మాయని. ఆపు, చాలింకా. నీ పాటతో నిద్ర రావడమేమో కానీ వచ్చే నిద్ర కూడా పోయేలా ఉంది. అంత చండాలంగా పాడుతున్నానా? డౌటా? నోరు మూసుకుని పడుకో. మీరు కూడా అటు తిరిగి పడుకోండి, పెద్ద చెప్పొచ్చారు. నిద్రలో కాలు చేతులు వేసే అలవాటేం లేదు కదా? ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. డోరికి లాక్ పెట్టలేదు అంటే నేను భయపడేంతగా ఏమీ జరగలేదన్నమాట. ఉత్తరం వైపు ఒకరు దక్షిణం వైపు ఒకరు తిరిగి పడుకున్నారంటే అసలు అనుమానపడాల్సిన అవసరమే లేదు. మధ్యలో దిండు పెట్టుకున్నారు అంటే ఒకరినొకరు తాకడానికి కూడా ఇష్టపడట్లేదు. అయినా వీళ్ళ వయసుని నమ్మడానికి లేదు.